బసవరాజు ఇంకా వాళ్ళ బ్యాచ్ పెద్ద రివెంజ్ ప్లాన్ వేస్తూ ఉంటారు. విజయలక్ష్మికి టికెట్ రాలేదు అని హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత విశాలాక్షి తిరిగి కాంటెస్ట్ చేస్తుంది అని తెలుసుకొని షాక్ అవుతారు. విశాలాక్షిని ఎలానైనా ఓడించాలి, తులసిని గట్టిగా షాక్ ఇవ్వాలి అని బసవరాజు ఫిక్స్ అయిపోతాడు. ఇంకో పక్కన విశాలాక్షికి నామినేషన్ వేయాలి అని సిద్ధు ఇంకా జాయ్ ఫోర్స్ చేస్తూ ఉంటారు. పంతులు గారిని పిలిచి మంచి ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తారు. కానీ విశాలాక్షి మాత్రం నాకు ఈ రాజకీయాలు వద్దు, నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి అని కమ్ముపోతుంది. నేను నామినేషన్స్ వేయను అని గట్టిగా చెప్తూ ఉంటుంది. సిద్ధు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటాడు. తను తులసి సపోర్ట్ చేస్తే మా అమ్మ గెలుపు నాలాయరో మీద నడకే అని తెలుసుకొని ఎంకరేజ్ చేస్తాడు. కానీ తులసి మనసులో మాత్రం పెద్ద గిల్ట్ రన్ అవుతూ ఉంటుంది. మావయ్యకి టికెట్ రాకుండా చేసింది నేనే అని నిజం చెప్పాలని తులసి తలపడుతూ ఉంటుంది. ఫైనల్గా తులసి తల దించుకొని సిద్ధు దగ్గర నిజం ఒప్పుకుంటుంది. సూర్యప్రతాప్ గారితో మాట్లాడి మావయ్యకి టికెట్ రాకుండా స్టాప్ చేసింది నేనే అని చెప్పి షాక్ ఇస్తుంది. ఇది విన్న సిద్ధు రియాక్షన్ ఎలా ఉంటుందో అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.